బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. ఈ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ అంటే ఏంది? సో, ఈ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? లైక్ వాళ్ళ వర్క్ ఎట్లా ఉంటది? బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ చేయాలంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం కావాలి? ఒకసారి పాస్డ్ ఔట్ అయిపోయిన తర్వాత మనకి ఎట్లాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? సాలరీ ఎట్లా ఉంటదని చెప్పి ప్రతీది కూడా మనమైతే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. మీకు బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ గురించి డీటెయిల్ క్లారిటీ అయితే వస్తది ఈ వీడియో తర్వాత. మనం ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం ప్రీవియస్‌గా అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో, మన ఛానల్ లోపల ఎస్పెషల్‌గా బైపీసీ వాళ్ళకి మంచి గైడెన్స్ అయితే ఉంటది. అండ్ ఈ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ విషయానికొస్తే ఇది ఒక 4 సంవత్సరాల కోర్స్. ఓకేనా. ఇట్స్ ఏ 4 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్. మనకు అదర్ దాన్ తెలంగాణ 3 ఇయర్స్ కూడా ఉంటది వేరే స్టేట్స్ లోపల ఏస్తే. బట్ మన తెలంగాణ లోపల 3 ఇయర్స్ ప్లస్ 1 ఇయర్ కంపల్సరీ ఇంటర్న్‌షిప్ ఉంటది. మొత్తం 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటది ఈ కోర్సు. ఈ కోర్స్ లోపల మెయిన్‌గా మనకు పల్మనరీ ఫంక్షన్ ఎట్లా అయితుంది? అండ్ దాంతో పాటుగా క్రిటికల్ అండ్ ఎమర్జెన్సీ లోపల రెస్పిరేటరీ సపోర్ట్ ఎట్లా ప్రొవైడ్ చేయాలని చెప్పి నేర్పడం అయితే జరుగుతది. ఈ 4 సంవత్సరాలు. మీకు పల్మనరీ ఫంక్షన్ ఎట్లా అయితుంది అనేది, దాని తర్వాత క్రిటికల్ అండ్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ లోపల రెస్పిరేటరీ సపోర్ట్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి నేర్పడం అయితే జరుగుతదన్నట్టు ఈ 4 ఇయర్స్ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ కోర్స్ లోపల. మీకు థియరటికల్‌గా, ప్రాక్టికల్‌గా మంచి నాలెడ్జ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ 4 సంవత్సరాల లోపల. అండ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్‌ని, లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌ని ఎట్లా మేనేజ్ జేయాలే? ఎట్లా ట్రీట్ జేయాలే? అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ దీస్ 4 ఇయర్స్ వాళ్ళకో క్లారిటీ వస్తది. రెస్పిరేటరీకి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి, లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, పల్మనరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వీళ్ళు డీటెయిల్‌గా ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నట్టు. సో, వాటికి సంబంధించిన ఎక్విప్‌మెంట్ గావచ్చు, థియరీ గావచ్చు అండ్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ కావచ్చు అన్నీ గూడా వాళ్ళు డీటెయిల్‌గా నేర్చుకుంటా ఉంటరు. అండ్ వీళ్ళు పల్మనాలజిస్ట్‌కి అసిస్ట్ చేస్తా ఉంటారన్నట్టు. పల్మనాలజిస్ట్‌కి బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ చేసినోళ్ళు అసిస్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత క్రిటికల్ కేర్ డాక్టర్స్‌కి, ఐసీయూ లోపల ఉండే డాక్టర్స్‌కి, ఎమర్జెన్సీ డాక్టర్స్‌కి వీళ్ళైతే అసిస్ట్ చేస్తారు. అనస్థీషియాలజిస్ట్ కూడా అసిస్ట్ చేస్తారు డిఫికల్టీ ఇంట్యుబేషన్ లోపల. సో, దిస్ ఈస్ అబౌట్ ద కోర్స్ డీటెయిల్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎలిజిబిలిటీ. సో, ఎలిజిబిలిటీ ఏంది మరి అనే విషయానికొస్తే 10+2 లోపల అంటే ఇంటర్మీడియేట్ లోపల బైపీసీ అయ్యుండాలి. ఓకేనా. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సుంటది. అండ్ సీబీఎస్ఈ సిలబస్ అయితే మనకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సుంటదన్నట్టు. అండ్ ఇంటర్ లోపల మనకి మోర్ దాన్ 850+ ఓకేనా. 850 కంటే ఎక్కువ మార్కులుంటే నీకు ఇందులోపల సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ప్రైవేట్‌లో అయినా సీట్ వస్తది నీకు 850+ మార్క్స్ ఉంటాయి. అండ్ 870 మినిమమ్ 900 మార్క్స్ డెఫినిట్‌గా సీట్ రావాలంటే 900 మార్క్స్ ఉంటే సీట్ వస్తది. అండ్ 800 మీదున్నా గూడా మనమైతే ట్రై చేసుకోవచ్చు ఈ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ కోర్స్‌కి. అండ్ దెన్ మనకి ఫీ రేంజ్. ఫీ రేంజ్ అనేది 2-5 లాక్స్ అయితదన్నట్టు. ఓకేనా. 2,00,000 నుండి 5,00,000 అయితది. సో, మన 4 ఇయర్స్‌కి. అది అదర్ స్టేట్స్ లోపల. అండ్ మన తెలంగాణలో చూసుకుంటే అరౌండ్ 3,00,000 వరకు అయితది. 40-70 ఓకేనా. సంవత్సరానికి ప్రైవేట్ కాలేజ్ లోపల మనం చేయాలనుకుంటే మాత్రం సో, మనకి మేనేజ్మెంట్ లోపల డిఫరెంట్ ఉంటది. తెలంగాణ లోపల కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ త్రూ నీకు సీటొస్తే, ప్రైవేట్ కాలేజ్‌లో సీటొస్తే మనకి అరౌండ్ 40-70 మధ్యలో ఉంటదన్నట్టు ఫీజు. బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీకి 40,000-70,000 మధ్యలో ఉంటది. ప్రైవేట్ కాలేజ్‌ల గవర్నమెంట్ సీటొస్తే. అండ్ గవర్నమెంట్ కాలేజ్‌లో నీకు గవర్నమెంట్ సీటొస్తే అరౌండ్ 20-30 అయితే ఉంటది ఫీ అనేది. సో, ఇది ఫీ రేంజ్. నువ్వు మేనేజ్మెంట్‌లో చేసుకుంటా అంటే ఇంకా ఎక్కువ ఫీ అయితే ఉంటదన్నట్టు. సో, మనం మేనేజ్మెంట్‌లో చేసుకున్నాం అనుకో 1.2 లాక్స్ పర్ యానమ్ సంవత్సరానికి రూ. 1,00,000 అయితే మినిమమ్ ఉంటదన్నట్టు. మళ్ళీ అడిషనల్‌గా హాస్టల్ ఫీజులు అవి ఇవి ఉంటాయి. ఇక్కడ ప్రైవేట్‌లో వచ్చినా, గవర్నమెంట్‌లో వచ్చినా కూడా హాస్టల్ ఫీజులు సెపరేట్‌గా మనం కట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది ఫీజ్ డీటెయిల్స్ గురించి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సాలరీ. సాలరీ విషయానికొస్తే మనకు 3-6 లాక్స్ పర్ యానమ్. 3-6 లక్షలు అయితే వస్తది సంవత్సరానికి. సో, డిపెండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇండియా లోపల. అబ్రాడ్ లోపల కొంచెం హై ఉంటది. మీకు తెలిసిన విషయమే.
సో, అబ్రాడ్‌లో మనకి ఈ రెస్పిరేటరీ థెరపీకి కొంచెం డిమాండ్ అనేది ఉందన్నట్టు. మంచి సాలరీస్ అయితే ఉంటాయి. అండ్ మన తెలంగాణ లోపల బేసిక్ సాలరీ తెలంగాణ అండ్ ఆంధ్ర లోపల బేసిక్ సాలరీ అనేది 16,000-22,000 మధ్యలో ఉంటదన్నట్టు. 16,000-22,000 ఉంటది. స్టార్టింగ్ లోపల బేసిక్ సాలరీ అది. సో, మంచి ఎక్స్‌పీరియన్స్ తోటి మంచి సాలరీ అయితే ఉంటది. నువ్వు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉందనుకో నీకు, సో, మంచి స్కిల్ సెట్ ఉంటే నీకు సాలరీ అనేది ఎక్కువుంటది. అండ్ ఎక్స్‌పీరియన్స్ పెరిగిన కొద్దీ సాలరీ అనేది పెరుగుతా ఉంటదన్నట్టు. సో, ఇది సాలరీ గురించి, ఫీ రేంజ్ గురించి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు అనాలిసిస్ గైడెన్స్. నేను అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, అలైడ్ హెల్త్ సైన్సెస్ గురించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అంటే అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల రెస్పిరేటరీ, అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఇవన్నీ కోర్సెస్ ఉంటాయన్నట్టు. సో, వీటన్నిటికి సంబంధించి నేను గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. ఫస్ట్ ఫేజ్‌ల సీట్ ఎట్లా తెచ్చుకోవాలి అని చెప్పి, ఈ నోటిఫికేషన్ ఎప్పుడొస్తదని చెప్పి, ఈ నోటిఫికేషన్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి, మనకు ఒక యాప్ ఉంది ప్లే స్టోర్‌ల అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి. ఈ యాప్ లోపల నేను గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉంటా. ఎవ్రీ 10 డేస్‌కి ఒకసారి లైవ్ అయితే పెడతా ఉంటా. అండ్ దాని తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ప్రతీది కూడా మీకైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉంటా అన్నట్టు. మీకు కాలేజెస్ ఎక్కడున్నాయని తెలుసుకోవాలన్నా, నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నున్నాయని తెలుసుకోవాలన్నా, ఫస్ట్ ఫేజ్‌ల సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి తెలుసుకోవాలన్నా, అన్నిటికి కూడా నేనైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. జస్ట్ ఫర్ రూ. 150. రూ. 150కి నేను మీకు త్రూ ఔట్ 6 మంత్స్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఒకసారి నోటిఫికేషన్ వచ్చాక గైడెన్స్ అనేది ఇంకా మంచిగుంటదన్నట్టు. ఓకేనా. సో, 2-3 డేస్‌కి ఒకసారి లైవ్ కండక్ట్ చేసి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉంటా. సో, మీకు నచ్చిన కోర్స్ లోపల సైన్ అప్ అయ్యి మీరైతే జాయిన్ అయిపోండి. లైవ్ లోపల కలుద్దాం. మనం నెక్స్ట్ లైవ్ లోపల. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ స్కోప్. ఒకసారి నేను ఈ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ ఏముంటాయి? కెరియర్ లోపల స్కోప్ ఉంటదా? అనే విషయానికొస్తే మనం ఐసీయూ లోపల వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా. హాస్పిటల్స్ లోపల మనకు కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నట్టు. ఐసీయూస్ లోపల వర్క్ చేసుకోవచ్చు హాస్పిటల్స్‌ల. వార్డ్స్ లోపల పని చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ రూమ్స్ లోపల పని చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ లోపల పని చేసుకోవచ్చు. పల్మనరీ రిహాబ్ సెంటర్స్ లోపల పని చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనకు చిన్న చిన్న క్లినిక్స్ ఉంటే అక్కడ పని చేసుకోవచ్చు. సో, వేరియస్ సిట్యుయేషన్స్ లోపల మనకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ నువ్వు ఐసీయూలో కూడా పనైతే చేసుకోవచ్చు. సో, ఇది కెరియర్ స్కోప్ గురించి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అని చెప్పి తెలంగాణ లోపల ఒక యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీ ఏహెచ్ఎస్ అని చెప్పి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తది. ఈ నోటిఫికేషన్ మనకు అక్టోబర్ లోపల రిలీజ్ అయితది. సో, ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనం ఎట్లా అప్లై చేసుకోవాలి? నోటిఫికేషన్స్ ఎట్లా వస్తా ఉంటాయి? ఫేజ్ 1 ఎప్పుడు? ఫేజ్ 2 ఎప్పుడు? అన్నీ కూడా మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, దిస్ ఈస్ అబౌట్ అవర్ బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. సో, ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.